శిథిలమైపోయినటువంటి యెరూషలేము ప్రాకారాన్ని మరలా నిర్మించడానికి, గుమ్మాలు నిలబెట్టడానికి ఒక కాస్ట్లీ ప్రాజెక్ట్ని ప్రెస్టీజియస్గా రోషంగా తీర్మానం చేసుకొని వెళ్ళిపోయి స్టార్ట్ చేస్తుంటే, నానా బాధలు పడి కడుతుంటే కట్టలేరు అని ఎగతాలు చేసి, అవమానకరంగా మాట్లాడి, బలహీనపరిచి మాట్లాడి, ఎన్ని చేసినా సరే పట్టించుకోకుండా తమ పని తను చేస్తుంటే గోడ కట్టేసి సుఖం లేదని చెప్పేసి కట్టిన గోడని కట్టినట్టుగా పడగొడతాం మొదలెట్టారు. వీళ్ళు మళ్ళీ కట్టుకోవడం సరిపోతుంది, అయినా ఆపపోతే ఇక వీళ్ళని చంపడానికి బయలుదేరారు. అప్పుడు నెహెమ్యా మొత్తం టీం 2 ముక్కలు చేశాడు. సగం మంది నిర్మాణం, సగం మంది పోరాటం. తాపీలు, గుండు నూలు, దారం ఇవన్నీ వేసుకొని సగం వస్తే సగం మంది బల్యములు, ఈటెలు, ఖడ్గము ధరించి సగం మంది వచ్చారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని రాజ్య నిర్మాణము కూడా అనండి, ఆమెను అనండి గట్టిగా. దేవుని రాజ్య నిర్మాణము కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్మించే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు ఉండాలి, ప్రార్థించే వాళ్ళు ఉండాలి, ప్రకటించే వాళ్ళు ఉండాలి, నిచ్చెన మీదకి ఎక్కే వాళ్ళు ఉండాలి, దిగేవారు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దేవుని రాజ్య నిర్మాణము భౌతికమైంది కాదు కాబట్టి పోరాటం కూడా భౌతికంగా ఉండదు. ఇది భౌతికమైంది కాదు కాబట్టి ఆయుధాలు బయటకని ఉండవు. అందరు గట్టిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆమె అనండి ఒకసారి. యేసుప్రభు